ఎట్లుందంటే టాప్ టు బాటం అట్టే ఉంది. ఆయన చంద్రబాబు చీటర్ కాదా? ఈరోజు సాక్షి పత్రికలో నేను అడుగుతున్నాను, మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నెలకి 300-350 కోట్లు క్రేట్ కింద తీసుకొని దాదాపు 18,000-20,000 కోట్లు దోచుకొని మనుషుల ప్రాణాలు తీసావు. నాసిరకం మందిచ్చి మనుషుల ప్రాణాలు తీసావు. నువ్వు చీటరా? చంద్రబాబు నాయుడు గారు చీటరా? నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా రిలీజ్ చేస్తానన్నావు, డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి ఏటా ఇస్తానన్నావు, పోలవరం పూర్తి చేస్తానన్నావు, ప్రత్యేక హోదా తెస్తానన్నావు, 3 రాజధానులు నిర్మాణం చేస్తానన్నావు. ఏ ఒక్కటి నువ్వు చీటరే చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడతావా? నీవెంత? నీ బతుకెంత? నీ లైఫ్ ఏంది? తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి దూరం చేసుకున్నాడివి నువ్వు. తల్లి చెల్లి నీ గురించి చెప్పిన విషయాలు వింటే నువ్వు కూడా ఒక మానవ. నీ దగ్గర ఉండేవాళ్ళు అట్టే ఉండారు. ఈరోజు వల్లభనేని వంశీ అతను ఒక్కడు కాదు, ఇటువంటి వాళ్ళు నలుగురు ఐదుగురు చట్టానికి అతీతులు కాదు. ఊచలు లెక్క పెట్టాలా. రాష్ట్రంలో ప్రజలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ కొంచెమైనా తృప్తిగా ఉండాలంటే అంటే లాస్ట్ 5 years అరాచకాలకి ఇప్పుడు మేము ఎన్ని కేసులు పెట్టించుకున్నాం? ఎంతమందిని నువ్వు జైలుకి పంపించావు? మా బాస్ దగ్గర నుంచి ఎంతమందిని పంపించావు? మేము అర్ధరాత్రి దాకా కోర్టులు బెయిల్ ఇస్తే బయట వచ్చావు. రేపు కూడా ఒక వాయిదాకి నేను తిరగాల చేయని తప్పులకి. అటువంటి ఎన్నో చేసావు. అందుకని ఏంటంటే వాళ్ళేం అతీతులు కాదు. భారీ దోపిడీ చేసిన వాళ్ళు, భారీగా దుర్మార్గాలు చేసిన వాళ్ళు, కార్యకర్తల మీద చంపినోళ్ళు, కొట్టి చంపినోళ్ళు, చంపించినోళ్ళు, ఆస్తులు దోచుకున్నోళ్ళు, వాళ్ళు ఇంకా ఒక 4-5 ఉన్నారు. మా ప్రభుత్వం చట్టానికి అతీతంగా కాదు, చట్టానికి లోబడి వాళ్ళని కూడా ఊచలు లెక్క పెట్టించకపోతే ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం, ఇటువంటి దుర్మార్గాలను ఎదుర్కొనే ధైర్యం రావాలంటే చేసి తీరాలా. ఏదేమైనా